రామకృష్ణపూర్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన లకుమల్ల నవీన్ ఇద్దరు ముసిలి వాళ్లతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతని చిన్నప్పుడే వీళ్ల అమ్మా నాన్నలు చనిపోయారు. ఇతను పుట్టుకతోనే వికలాంగుడు. చిన్నతనంలో పోలియో వచ్చి ఎడమ కన్ను, ఎడమ చేయి, ఎడమ కాలు దెబ్బతిన్నాయి. వీరి ఇల్లు పూర్తిగా శిథిలావస్థలో ఉన్న విషయం తెలుసుకున్న రామకృష్ణపూర్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘ సభ్యులు కాంతరాజు దాతల సహాయంతో సుమారు 80,000 వ్యయంతో ఒక రూము నిర్మించి ఇచ్చారు. జనం కోసం స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఇంటి ముందర రేకులు కొనిచ్చారు. ఇతను ఆ రేకులు వేసుకోవడానికి అవసరమైన ఇనుప పైపులు, సిమెంట్ పోల్స్ కొరకు ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ను సంప్రదించారు. ట్రస్ట్ సభ్యులు అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని కలిసి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి మాట్లాడారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే అతనికి పెద్ద మనసుతో సహాయం చేయాలని తమ సంస్థ ద్వారా కోరుతున్నామని అధ్యక్షులు భూమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు లక్ష్మణ్, అధ్యక్షులు భూమేష్, కోశాధికారి సురేష్, సభ్యులు సుభాష్, మల్లేష్, రమేష్, సంపత్, మహేందర్, కొండకుమార్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణపూర్ పట్టణంలోని విద్యానగర్కు చెందినటువంటి లకుమల్ల నవీన్ గారింటికి ఈరోజు మేము రావడం జరిగింది. ఎందుకంటే ఇతని ఇల్లు శిథిలావస్థలో ఉన్నదన్న విషయం మాకు తెలిసింది. నవీన్ గారి అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ ఇద్దరు అమ్మమ్మలతోనే వాళ్ళు ఎంతో కష్టపడి ఆయనను పెంచసాగారు. దురదృష్టవశాత్తు వీళ్ళ ఇల్లు శిథిలావస్థలో ఉండి కూలిపోవడం జరిగింది. ఈ విషయం మాకు కొండకుమార్ గారి ద్వారా ఈ విషయం మాకు తెలిసిందండి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మా ఆత్మీయ చారిటబుల్ సభ్యులందరం కలిసి వీళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలన్న సదుద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగిందని. వీళ్ళలో కొందరు దాతలు రూమ్కి కొంత సాయం చేశారు, అలాగే రేకులకు కూడా కొంత సాయం చేశారు. మమ్మల్ని సిమెంట్ ఫోల్స్ ఇంకా వేరే ఇంకేమైనా కావాల్సి ఉంటే అవసరం నిమిత్తం మమ్మల్ని అడగడం జరిగిందండి. వాళ్ళ అవసరం నిమిత్తం మేము ఒక 10,000 రూపాయలు మా ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామండి. ఇది ఇవ్వడానికి మాకు కృషి చేసినటువంటి మా సభ్యులందరికీ, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా మిత్రులకు, మాకు దూరంగా ఉన్న మిత్రులకు, దగ్గరగా ఉన్న మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు.